ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. సామెతలు 11వ అధ్యాయము 28వ వచనము. ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. ప్రియులరా, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు అని ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చిగురు అనేది ఒక ఫలింపుకు సాదృశ్యంగా కనపడుతుందండి. ఒక చెట్టు ఎప్పుడైతే చిగురు పెడుతూ ఉంటుందో ఆ చెట్టు నుంచి మంచి ఫలాలు వస్తాయని, ఆ చెట్టు ఇంకా చక్కగా ఎదుగుతుందని ఆ చిగురును బట్టి మనం చెప్పగలుగుతాం. అలాగే దేవుని యొక్క వాక్యము నీతిమంతుల్ని చిగురు వలె పోల్చి ఉన్నాడండి. అంటే నీతిమంతులు అటువంటి అభివృద్ధి పొందుతారు, ఒక పచ్చని చెట్టు వలె మరి ఎదుగుతారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చూడండి, ఆనాడు భక్తుడైన యోసేపుని ఫలించటి కొమ్మ అని దేవుని యొక్క వాక్యము సంబోధిస్తుందండి. మరి ఆ కొమ్మ ఎంతగానో వ్యాపించింది, దాని యొక్క ఓటలు ఎంతగానో దీవించబడ్డాయి. అంటే యోసేపు ఆ రీతిగా అభివృద్ధి పొందాడు, ఒక పచ్చని చెట్టు వలె అభివృద్ధి పొందాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి. నిజమే, ఏమీ లేనివాడిగానే ఐగుప్తు దేశానికి వెళ్ళాడు, ఒక బానిసగానే వెళ్ళాడు ప్రియమైన వారలారా. మరి అటువంటి దేశాన్ని పరిపాలించే స్థాయికి దేవుడు అతనిని ఆశీర్వదించాడండి, అటువంటి వృద్ధిలోనికి నడిపించున్నాడు. బైబిల్ గ్రంథంలో సెలవిస్తుంది, మరి దీవారాత్రము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేవారు కూడా ఒక ఫలించే చెట్టు వలె ఉంటారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి. కావున ఈ రోజున నీతి కలిగి జీవించిన వారు చిగురు వలె వృద్ధి నొందుతారు, ఒక పచ్చని చెట్టు వలె వృద్ధితో నొందుతారు ప్రియమైన వర్లరా. మరి నీతిమంతుల గురించి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఖర్జూర వృక్షం వలె మొవ్వవేయుదురు అని. కాబట్టి చూడండి, ఖర్జూరపు పళ్ళు, ఖర్జూరపు మట్టలు, ఖర్జూరపు చెట్టు, ఇవన్నీ కూడా దేవుని యొక్క వాక్యంలో రాయబడ్డాయి. మరి సొసైటీలో కూడా, సమాజంలో కూడా ఖర్జూర పళ్ళు అంటే ప్రియమైన వర్లరా ఎంతో ఆరోగ్యకరమైనవని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కావున ఈ రోజున ఒక నీతిని కలిగి నువ్వు జీవించినప్పుడు అభివృద్ధిని దేవుడిస్తాడు. నీతిని కలిగి జీవించినప్పుడు ప్రియమైన వర్లరా నువ్వెంతగానో చక్కటి ఫలింపులో ఉంటూ ఉంటావు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.